నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ, ఆ గాయాలతోనే మంచు మనోజ్ హాస్పిటల్కి చేరారంటూ వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ అవుతుంది. మరి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మోహన్ బాబు తన కుమారుడు మంచు మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వాళ్ళ బౌన్సర్లు దాడి చేయడం వల్ల మనోజ్కి వెన్నెముకకి కాలికి గాయాలయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. సార్, నిజంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారా? ఆస్తుల విషయంలోనే ఇది జరిగిందా? ఏంటి సార్? అంటే ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది అనేది అది మనకి తెలియదు. ఓకే సార్. తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకు అంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం కదా. అవును సార్. ఆస్తి కోసం తండ్రి కొడుకు కొట్టుకున్నారు అంటే అది సభ్య సమాజానికి ఏం మెసేజ్ పోతుంది? మొదటి నుంచి కూడా ఎందుకో తెలియదు కానీ మోహన్ బాబు కుటుంబంలో ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి జరుగుతూ ఉన్నాయి. రకరకాల రూమర్స్, అతని కుటుంబం గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నిప్పులేందే పొగరాదు, నిప్పులేందే పొగరాదు. కాబట్టి ఇప్పుడు అందులో ఏదో ఒక వాస్తవం లేకపోతే ఇటువంటి విషయాలు బయటికి రావు. ఇక్కడ మోహన్ బాబు ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసు. మోహన్ బాబుది ఏంటి అంటే అసలు సెట్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన సొంత సినిమా అయితే చాలా విపరీత ధోరణితోటి ప్రవర్తిస్తాడు అనేది ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ చెప్తారు. ఓకే సార్. అంటే కొంతమంది ఆర్టిస్టులు అయితే మోహన్ బాబు చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆవేశంతో కొట్టే మనిషి అన్నమాట ఆయన. అంటే ఈ తరహా ప్రవర్తన ఉన్న మోహన్ బాబు తనకి మార్కెట్ ఉన్నంతకాలం కొనసాగాడు. అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఓకే సార్. ఆ అగ్రెసివ్నెస్ విపరీతంగా ఉండేది. ఆ అగ్రెసివ్నెస్ కారణంగా చాలామంది మోహన్ బాబు అంటే భయపడి దగ్గరికి వెళ్ళటమే మానేశారు. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరు కూడా మోహన్ బాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఏదైనా కానీ సమాజంలో మనం అందరితో కలిసిమెలిసి ఉంటేనే సమాజం మనతోటి కలిసి వస్తుంది. లేదు సమాజానికి భిన్నంగా ప్రవర్తించి అందరినీ వేధిస్తాను అంటే సమాజం నీ వైపు జాలిగా చూడను కూడా చూడదు. ఇప్పుడు మోహన్ బాబు విషయంలో ఈ విషయం బయటికి రాగానే, అంటే మోహన్ బాబు కొడుకుని కొట్టాడు అన్న విషయం బయటికి రాగానే ఎవరు ఆశ్చర్యపోలేదు. ఎందుకు అంటే మోహన్ బాబు అట్లా కొడతాడు కదా, అందరినీ బయట వాళ్ళనే కొడతాడు, కొడుకుని కొట్టడంలో పెద్ద విషయం ఏముంది అని చెప్పి సమాజం ఈ విధంగా స్పందించింది. అందరూ కూడా అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంకొకటి ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఏం మాట్లాడరు, ఎవరు ఏమీ. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఏ డిస్ప్యూట్ వచ్చినా కానీ సినిమా పెద్దలు అట్లా వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు, వాళ్ళు ఏది చెప్పరు. ఎందుకని సార్? ఎందుకని అంటే వాళ్ళ కట్టుబాట్లు అట్లా. అంటే ఒకటేదన్నా విషయం బయటికి వస్తే దాని మీద ఏదన్నా కామెంట్ చేస్తే వాళ్ళు ప్రొడక్షన్ కంపెనీలతో చెప్పి వీళ్ళకి వేషాలు రాకుండా చేస్తారు అన్న భయం. అదే బయట వ్యక్తులు ఎవరన్నా చెప్పారనుకోండి, దాని మీద అందరు కలిసి పడతారు. ఉదాహరణకి తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఒక విషయాన్ని, ఆ విషయం ఏదో నేను చెప్పను, ఒక విషయాన్ని ప్రస్తావిస్తే మొత్తం సినిమాలో ఉన్న అందరూ హీరోలు, హీరోయిన్లు అందరూ కట్టకట్టుకొని కొండా సురేఖ తప్పు, అట్లా అనకూడదు అని చెప్పారు. ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈ మోహన్ బాబు కొడుకు ఇష్యూలో కూడా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్న విషయం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మనోజ్ వివాహం విషయంలో కానీ ఏదైనా సరే డిస్ప్యూట్స్ ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. ఈరోజు ఇంత అసలు మామూలుగా ఆస్తి కోసం తండ్రి కొడుకు కొట్టుకున్నారంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం మనకి ఎక్కడన్నా ఈ సమాజంలో ఉంటుందా? ఇప్పుడు ఆస్తి వాటాలు ఈ రకమైన
వ్యవహారంలో ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు? పైగా మోహన్ బాబు ఎట్లా ప్రవర్తిస్తాడో తెలుసు కాబట్టి, మోహన్ బాబు వేరే మనుషులతో ఎట్లా ప్రవర్తిస్తాడో తెలుసు కాబట్టి మరి కొడుకుని కూడా ఖచ్చితంగా కొట్టి ఉంటాడు. అంటే మోహన్ బాబే డైరెక్ట్గా కొట్టలేకపోవచ్చు. మోహన్ బాబు మనుషుల్ని పెట్టి, ఆ బౌన్సర్లు ఉంటారు కదా, వాళ్ళ పెట్టి ఏమైనా కొట్టించవచ్చు. లేదు, కొడుకుని కొట్టడం ఇష్టం లేకపోతే ఆ బౌన్సర్ కొడుతుంటే ఆపాలి కదా. అది జరగలేదంటే దాని అర్థం వెళ్ళి కొట్టుపో అని ఆయనే పంపించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనోజ్కి అసలు చాలా కనపడని దెబ్బలు చాలా ఉన్నాయి, చాలా తగిలినాయి. అతనికి మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయారు, ఇట్లా కొట్టారేంటి ఇతన్ని అని. అంటే బౌన్సర్లు కొట్టినట్టే అర్థం చేసుకోవచ్చా సార్? బౌన్సర్లతోటి కొట్టించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఇంత తీవ్రమైన గాయాలు ఉన్నాయేంటి శరీరం లోపల, ఇంతలా కొట్టారా అని చెప్పి హాస్పిటల్ డాక్టరే, అంటే వాళ్ళు వెళ్ళింది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ డాక్టరే మెడికో లీగల్ కేసు చేసి పోలీసులకి రిఫర్ చేశారు, ఇట్లా కొట్టారు, దారుణంగా కొట్టారు అని చెప్పి. దీన్ని రేపొద్దున వీళ్ళందరూ ఖండించవచ్చు, అందరూ ఖండిస్తారు. మోహన్ బాబు దేవుడు, చాలా గొప్పవాడు అని ఖండిస్తారు. కానీ వాస్తవం మరి మంచు మనోజ్కి దెబ్బలెట్ట తగిలినాయి. మోహన్ బాబు దేవుడైతే మంచు మనోజ్కి దెబ్బలెట్ట తగిలినాయి. అందుకని మోహన్ బాబు ఇప్పుడు చాలా చూసాం, అంతకు ముందర కూడా చూసాం, రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం, రాజకీయ నాయకుడు, ఆయన రాజ్యసభకి కూడా పనిచేశాడు, కన్సిస్టెన్సీ లేకపోవటం, తెలుగుదేశంలో పదవి అనుభవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళటం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్కి తనకి డబ్బులు ఇవ్వకపోతే అతని మీద కోపంతో ఒక ధర్నా చేయటం, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీనే బెటర్ అని ఒక ఇది చేయటం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా కానీ దీనికి ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఈ రాజకీయాలకి, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. కానీ ఒక మనిషి ప్రవర్తన, ఆ ప్రవర్తన ఏ ఫీల్డ్లో ఉన్నా ఒకేలాగా ఉంటుంది. అది ఇక్కడ మనం, అందుకనే నేను రాజకీయాల గురించి చెప్తున్నాను, ఆయన వ్యక్తిగత విషయాల గురించి చెప్తున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్లస్ ఆయన కుటుంబ పరంగా జరుగుతున్న విషయాలన్నీ చూస్తే ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి దీంట్లో కూడా మోహన్ బాబు ప్రవర్తన అబ్జెక్షనబుల్గానే ఉంటున్నది. మోహన్ బాబు ప్రవర్తన, ఇప్పుడు నీకు ఆస్తి డిస్ప్యూటు కొడుకుతోటి వచ్చింది, కొడుకు ఏదో వాటా అడిగాడు, ఎక్కువ అడిగాడు లేదా తక్కువ అడిగాడు, లేకపోతే నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఏదో అడిగాడు, నువ్వు కూర్చొని ఇది నా స్వార్జితం, నేను నీకు ఇవ్వను అంటే అతను చేయగలిగింది ఏమీ లేదు, నాకు ఇది అని నీకు ఇంత ఇస్తానని చెప్పడంలో తప్పు లేదు. కానీ దౌర్జన్యం చెయ్యటం, మనిషి మీద దౌర్జన్యం, కొడుకైనా సరే, సొంత కొడుకైనా కూతురైనా సరే కొట్టడం అనేది కరెక్ట్ కాదు, ఎవరు హర్షించరు. ఇప్పుడు వచ్చి మంచు మనోజే వచ్చి బయటకు వచ్చి చెప్పచ్చు, మా నాన్న మంచోడు, ఆస్తి ఇచ్చేసాడు అనుకో, మనోజ్ వచ్చి ఏం చెప్తాడు, మా నాన్న మంచోడండి ఏం కొట్టలేదండి అంటాడు. మరి నీకు దెబ్బలెట తగిలినాయి? ఇది ప్రశ్న. అందువల్ల మంచు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన ఈ సంఘటన, ఇది దీని మీద చిత్ర పరిశ్రమ వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా లేదు, రేపొద్దున భవిష్యత్తులో తండ్రి కొడుకులు ఇద్దరూ కాంప్రమైజ్ అయినా ఇది ఒక మాయని మచ్చగానే మిగిలిపోతుంది మోహన్ బాబు జీవితానికి సంబంధించినంత వరకు. మొత్తానికి ఈ విషయం అయితే మోహన్ బాబు జీవితంలో ఒక మచ్చలాగా ఉంటుందని అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.